ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్వీట్ల తయారీలలో యాలకుల పొడి కమ్మటి సువాసన అందించడానికి మనం చల్లుకుంటూ ఉంటాం. అలాగే నోరు ఫ్రెష్గా ఉండటానికి అనేక బిర్యానీల్లోనూ, మసాలా వంటల్లోనూ, కుర్మాల్లోనూ కూడా చక్కటి రుచిని వాసన అందించడానికి యాలకుల వాడకం మనందరం చేస్తూ ఉంటాం. మరి ప్రకృతి ఆ యాలుక్కాయలో ఏమేమి ఔషధ గుణాలు పెట్టింది, మన ఋషులు వీటిని వంటల్లోనూ, స్వీట్స్లోనూ, తినే పదార్థాల్లోనూ వాడుకోమని ఎందుకు తెలియచేశారు? మనందరం వాడుతున్నప్పటికీ ఈ వాస్తవాలు మనకు తెలియదు. ఏదో సువాసన ఇస్తాయని మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. సైంటిఫిక్గా యాలుక్కాయల్లో ఉండే వాస్తవాలు ఏమిటి ఈరోజు మీకు ప్రత్యేకంగా అందించబోతున్నాం. ఈ రోజుల్లో బీపీ అనేది సర్వసాధారణమైన జబ్బుగా మారిపోయింది. పల్లెటూరు నుంచి పట్టణాల వరకు 100 మందిని తీసుకుంటే 25 నుంచి 30% మందికి యావరేజ్న బీపీ ఉంటున్నది. ఇక 40-50 ఏళ్ల వయసు నుంచి ఇక 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసులోపు వారిని తీసుకుంటే 100కి 60% మందికి 70% మందికి బీపీ ఉంటుంది. కానీ 120/80 నార్మల్ అనుకుంటున్నాం. ఈ రోజుల్లో లెక్కలు కూడా మారాయి. 110/70, 100/70, 90/60 ఇది నార్మల్ అని వచ్చింది. 120/80 ఉంటే కూడా మీకు బీపీ వచ్చినట్లే, మీ బీపీ స్టార్ట్ అయినట్లే అని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి బీపీ సైలెంట్ కిల్లర్, ఎంతోమంది ప్రాణాలు అర్ధంతరంగా కోల్పోవటానికి నిదానంగా చంపే స్లో పాయిజన్ లాంటి జబ్బు హై బీపీ. అలాంటి హై బీపీని పెరగకుండా కంట్రోల్ చేయటానికి చక్కగా యాలుక్కాయలు ఉపయోగపడతాయని సైంటిఫిక్గా నిరూపించారు. 2009 సంవత్సరంలో R&T మెడికల్ కాలేజ్, రాజస్థాన్, మన ఇండియా. మరి వీళ్ళు యాలకుల్ని 1.5 గ్రామ్ ఉదయం పూట, 1.5 గ్రామ్ మధ్యాహ్నము, 1.5 గ్రామ్ సాయంకాలం 3 పూట్ల ఇట్లా వాడటం వల్ల, అంటే యాలుక్కాయ లోపల ఉండే గింజలు అనమాట 1.5 గ్రామ్ వాళ్ళు చెప్పింది. అంటే మనకు 2 నుంచి 3 యాలకులు తీసుకున్నాం అనుకోండి, ఉదయం, మధ్యాహ్నం 2 నుంచి 3, సాయంకాలం 2 నుంచి 3. అసలు బీపీ పెరగకుండా ఈ బీపీని నియంత్రించడానికి యాలకులు అద్భుతంగా పనికొస్తున్నాయని వీళ్ళు నిరూపించారు. ఇందులో ఏమి లాభాన్ని కలిగిస్తున్నాయని వాళ్ళు అన్నారంటే, యాలకుల్లో ఉన్న స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ ప్రత్యేకంగా రక్తనాళాల గోడల్లో ఉండే కాల్షియం ఛానల్స్ ఏవైతే ఉంటాయో, ఈ కాల్షియం ఛానల్స్ని కంట్రోల్ చేయటానికి అద్భుతంగా పనికొస్తున్నాయని అంటున్నారనమాట. ఈ కాల్షియం ఛానల్స్ హెల్దీగా ఉంటే రక్తనాళాలు బాగా సంకోచ వ్యాకోచాలు చేస్తాయి అన్నమాట. రక్తనాళాల అంచులమట కండరాలు ఉంటాయి. ఆ కండరాల సంకోచ వ్యాకోచం ఈ కాల్షియం ఛానల్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ కాల్షియం ఛానల్స్ కంట్రోల్ తప్పి హార్డ్గా అయినాయి అనుకోండి, బ్లడ్ వెజల్స్ కూడా హార్డ్ అవుతాయి. అంటే రక్తనాళాలు ముడుచుకుని రక్తనాళాలు మళ్ళీ సాగితే రక్తం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాలు రక్తనాళాల యొక్క ఆరోగ్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ సంకోచ వ్యాకోచాల్లో కాల్షియం ఛానల్స్ కనుక దెబ్బతిన్నాయి అనుకోండి, ముడుచుకుంటాయి, సాగే గుణాన్ని కోల్పోతాయి, ఎలాస్టిసిటీని. కానీ సాగటానికి వాడే మందులు బీపీకి ఇస్తూ ఉంటారు. అందుకని బీటా బ్లాకర్స్ మందులన్నీ ఈ కాల్షియం ఛానల్స్ని కంట్రోల్ చేస్తాయి. అందుకని లైఫ్ టైం బీపీకి మందులు ఎందుకు వాడమంటారంటే, ఈ బీటా బ్లాకర్స్ మందులు ముఖ్యంగా కాల్షియం ఛానల్స్ని కంట్రోల్ చేసేస్తాయి. అందుకని న్యాచురల్గా యాలకు అనేది ఈ కాల్షియం ఛానల్స్ని కంట్రోల్ చేసి రక్తనాళాలు బాగా సాగేటట్టు చేస్తున్నాయి అని నిరూపించారనమాట. కాబట్టి బీపీని ఎప్పుడు కంట్రోల్లో ఉంచడానికి యాలకులు బాగా ఉపయోగపడుతున్నాయి అని సైంటిఫిక్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అందుకని 3 పూట్ల 2 యాలకులు కనుక అట్లా వేసుకోవటం వల్ల ఈ బెనిఫిట్స్ని బీపీ ఉన్నవారు పొందొచ్చు అని వీళ్ళు ఇస్తున్నారు. సరే, బీపీ కోసం యాలకులు తిన్నాం, లేకపోతే బీపీ రాకుండా తిన్నా, ఇవి లోపలికి వెళ్ళి గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ని చక్కగా ఉత్పత్తి చేసి డైజెషన్ బాగా అవటానికి బాగా సపోర్ట్ చేస్తాయి. అందుకనే కిళ్ళీల్లో కానీ భోజనానంతరం యాలకు చప్పరించే సాంప్రదాయం, ఒక్కపొడిలో యాలకులు, ఇవన్నీ కూడా ఏనాటి నుంచో ఉందంటే మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం ఇది. అందుకని డైజెషన్ పెంచడానికి
చాలా బాగా ఉపయోగపడతాయి. యాలకుల్లో ఇంకో గొప్ప గుణం ఉందండి. గ్యాసెస్ని ప్రేగుల్లో పొట్టలో స్ట్రక్ అవనివ్వకుండా కాస్త మూవ్ చేయడానికి బాగా పనికొస్తుందన్నమాట. పొట్టలో గ్యాస్ త్రేన్పు రూపంలో ఛాతీ పట్టేయకుండా ఫ్రీగా బయటికి రావడానికి యాలుక్కాయ ఒకటి నవలటం వల్ల ఆ లాభం ఉంటుంది. అందుకని డైజెస్టివ్ సమస్యలకి చాలా మంచిది. ఇప్పుడు ఈ బెనిఫిట్ స్పెషల్గా ఉందని ఎవరు సైంటిఫిక్గా నిరూపించారంటే 2014 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ గడ్జా మడా ఇండోనేషియా దేశం వారు ఈ యాలుక డైజెషన్కి బాగా పనికొస్తున్నది, డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రీషన్కి అని ఇచ్చారు. వీళ్ళు ఇంకోటి కూడా తెలియజేశారండి. వేడి నీళ్ళల్లో ఇంత చిటికెడంత పసుపు అంత యాలుక పొడి కలిపి ఈ రెండింటినీ కనుక త్రాగగలిగితే అసలు పొట్టలో అల్సర్స్ రానివ్వకుండా రక్షించడానికి, పొట్టంచులమట జిగురుత్పత్తిని బాగా పెంచి ఆ పొరలు హెల్దీగా ఉండేటట్టు చేయడానికి ఈ రెండుటి కాంబినేషన్ బాగా పనికొస్తుంది అని ఇవ్వటం జరిగింది. అంచేత ఎవరైనా అల్సర్స్తో బాధపడేవారు కూడా ఈ రెండుటి కాంబినేషన్ గోరువెచ్చని నీళ్ళ కలుపుకు త్రాగటం మంచిది. రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా నీళ్లు త్రాగేటప్పుడు ఈ రెండింటిని కలుపుకొని కూడా ఆ నీటిని ఒక గ్లాసుడు అట్లా కప్పుడు కానీ అట్లా త్రాగటం చాలా మంచిదన్నమాట. ఈ యాలకుల్లో ఉండే 12 రకాల యాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్ ప్రధానంగా రక్షణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తున్నాయని ఇచ్చారు. రక్షణ వ్యవస్థలో వైరస్ బ్యాక్టీరియాలని మింగేసి చంపేసేవి మ్యాక్రోఫేజ్ కణాలు, టీ కిల్లర్ సెల్స్. ఈ 2 రకాల వైరస్ బ్యాక్టీరియాలను చంపే రక్షక కణజాలానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా అందటం వల్ల వైరస్ బ్యాక్టీరియాలను బాగా నాశనం చేయగలుగుతున్నాయి. రక్షణ వ్యవస్థ బాగా యాక్టివ్గా పనిచేసి క్రిములు చంపే సామర్థ్యం బాగా పెరుగుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. ఇంకా ప్రధానమైన లాభం యాలకుల వల్ల ఇంకొకటి ఉందండి. మీలో చాలామందికి నోరు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ బ్యాడ్ స్మెల్ పోగొట్టుకోవటానికి మౌత్ ఫ్రెషనర్లు కొట్టుకోవటం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది, రోట్లో రక్షణ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. అస్సలు మంచిది కాదండి అట్లాంటి కెమికల్ స్ప్రేస్ నోట్లో కొట్టడం అనేది. అలాగే నోట్లో ఇంకోటి ఏదైనా చప్పరించటాలు కూడా బ్యాడ్ స్మెల్ పోగొట్టుకోవడానికి మంచిది కాదు. భోజనానంతరం లేకపోతే ఎప్పుడైనా మీరు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే డేలో యాలుక్కాయ అట్లా నోట్లో పెట్టుకుని యాలకుల గింజలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు కొరుగుతూ ఉండండి. 1-2 గంటలు ఒక యాలుకని అట్లాగే ఉంచుకుంటుంటే అసలు నోరు బ్యాడ్ స్మెల్ రాదు. కమ్మటి సువాసన మీ నోటి నుంచి పక్క వాళ్ళకి అసలు అక్కడి నుంచి మాట్లాడుతుంటే కూడా దూరంగా కూడా యాలక సువాసన వాళ్ళకి మంచిగా ఫ్రెష్నెస్ని ఇస్తుందన్నమాట. అలా వాడుకోవచ్చు. కాస్త చాలామంది బ్యాడ్ స్మెల్తో కూడా చాలా భార్యాభర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా యాలుక్కాయ ఒకటి అద్భుతమైన మంత్రంగా వాళ్ళకి అసౌకర్యాన్ని తొలగించడానికి, ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల వాసన నోరు కనుక వస్తుంటే పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళు ముద్దు పెట్టినప్పుడు ఆ కంపు వాసనకి. అలాంటి వారు కూడా ఈ యాలుక నోట్లో వేసి చప్పరించడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అనమాట. అందుకని ప్రకృతి ప్రసాదించిన యాలకుల్లో ఇన్ని ఔషధ గుణాలు దాగున్నాయి కాబట్టి సైంటిఫిక్గా 2 దేశాల వారు నిరూపించిన వాస్తవాలను మనం విన్నాం కాబట్టి అవసరానికి అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిని వాడుకొని ఈ లాభాలు పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.